మన భారతదేశపు జాతిపిత ఎవరు? మహాత్మా గాంధీజీ. ఈ గాంధీజీ గారిని ఒకరోజు ఒక మీడియా ఒక ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒకానొక సందర్భంలో క్రిస్టియానిటీని గూర్చి మీ అభిప్రాయం ఏంటని గాంధీ గారిని అడిగితే, క్రిస్టియానిటీ అంటే నాకు ఏమాత్రము ఇష్టం లేదు అన్నాడు. ఎందుకు ఆ మాట ఆయన అన్నాడు అంటే, ఎందుకు ఇష్టం లేదు అని ఆ వ్యక్తి అడుగుతా ఉంటే, క్రిస్టియానిటీ అంటే నాకు ఇష్టం లేదు, కానీ క్రీస్తు ప్రభుల వారంటే నాకు చాలా ఇష్టము. ఎందుకు క్రిస్టియానిటీ ఇష్టం లేదు అని ఆయన అడిగినప్పుడు, మందిరానికి వస్తారు, ఇంటికాడ అత్తమామలు ఏం చేస్తారు? కొట్టుకుంటారు. అత్తాకోళ్ళు ఏం చేస్తుంటారు? కొట్టుకుంటారు. అయ్యో, దేవుని సన్నిధికి వస్తారు, జోదమాడతారు, త్రాగుతారు, వ్యసనాల్లోనే ఉంటారు. ఇంకా అయ్యో, దైవ సన్నిధికి వస్తారు, ఈ లోకంలో ఉన్నటువంటి చెడు క్రియలు, చెడు ఆలోచనలు వారు చేస్తూ ఉంటారు. ఇంకా వారి పాపాన్ని, వారు చేసే చెడు క్రియలు విడిచిపెట్టరు. పేరుకు మాత్రం వారు ఏమంటారంటే క్రిస్టియన్స్ అంటారు. అందుకే క్రిస్టియన్స్ అంటే నాకేమి ఉంది? ద్వేషం ఉంది. కానీ క్రీస్తు ప్రభుల వారు అంటే నాకేముందన్నాడు? ఇష్టం ఉంది. క్రీస్తు ప్రభుల వారి వలె ఎవరైనా నడిస్తే, అలాంటి వారిని నాకిస్తే నా భారతదేశాన్ని అయ్యో ఇంకా 150% వారిని ఇంకా బలంగా రక్షించగలుగుతానని ఆయన ఏం చెప్పాడంట? ఆ మీడియాలో చెప్పగలిగాడు. హల్లెలూయా. అంటే మన ప్రవర్తన, మన నడవడిక, మన జీవితము సరిగా లేకపోయేసరికి ఈరోజు క్రైస్తవ దేవుని బిడల మీద లోకములో ఏం కలుగుతున్నాయంట? నిందలు, అవమానం కలుగుతున్నాయి. ఎదుటి వ్యక్తి అయ్యో చాలా విధాలుగా మనల్ని అనటానికి కారణం ఏంటంటే, మన ప్రవర్తన విధానాన్ని ఏం చేసుకోవాలంట? సరి చేసుకోవాలి.